ఇంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు ఉన్న ఫోటోలు సార్, పాత ఫోటో. ఇదేమో యాక్చువల్గా గ్రాబింగ్ అంటాం సార్. అంటే రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్. ఒక్కోసారి ఒక 20 minutes 30 minutes వెళ్ళినప్పుడు 1000 మీద కట్టర్ కూడా వాడతాం సార్. కట్టర్ ఏమో అది సార్ యాక్చువల్గా రాక్ లో మనం కట్ చేసేది కానీ ఎక్కువ డెప్త్ అయినప్పుడు కానీ దాన్ని కట్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ 40 meters సబ్స్టెన్షియల్ లెంగ్త్ ఉంది సార్. 60 meters వరకు ఉన్నది ఒక 30-40% ఉంది సార్. ఒక 10% మాత్రమే మనకి ఆల్మోస్ట్ 90 meters డెప్త్ లో. సో ఇవి ఇట్లాంటివి 3 మిషన్స్ దే ఆర్ ప్రొక్యూరింగ్ సార్. ఈ అసెంబ్లీ ఏంటంటే 1.5 meters విడ్త్ సరిపోయేలాగా ఉండాలి సార్. విడ్త్ అది ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్. అది వచ్చింది ఎక్విప్మెంట్. ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దాన్ని ఫిట్ చేస్తున్నారు సార్. ఇది ఫిట్ అయ్యేటప్పటికి 28కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్. మనము ఫస్ట్ వీక్లో మొదలు పెడదాం సార్. గ్యాలరీ వర్క్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అప్స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యామ్ సార్. ఇది ఒరిజినల్గా ఉన్న డయాఫ్రామ్ వాల్ సార్. కవర్ అయిన తర్వాత మనకి ఇట్లా 2 ప్లేసెస్లో డ్యామేజ్ చేస్తారు. సో ఈ పోర్షన్స్ అన్నింటిలో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్లో బాగా డీప్గా కవర్ అయింది సార్. వీటిని ఈ విధంగా శాండ్తో ఫిల్ చేయడం అదంతా కూడా శాండ్ ఫిల్లింగ్ ప్రాసెస్. తర్వాత ఇట్లా మనము వీటిని మన కన్సాలిడేట్ చేసాం సార్. ఇదంతా కూడా వైబ్రో కాంపాక్షన్ తోటి కన్సాలిడేట్ చేసాం. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. ఈ టెస్ట్ అవడం తోటి ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డేషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్. ఈ క్లియరెన్స్ లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డయాఫ్రామ్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లమ్ వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్ క్లే సార్. క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్. ఇదంతా మనం హ్యాండ్ ఫిల్ చేసినప్పుడు ఇదివరకు మనము డయాఫ్రామ్ వాల్ వేసినప్పుడు దీస్ ఆర్ ద ప్యానల్స్. ఆల్మోస్ట్ 190 meters డెప్త్ వరకు లాస్ట్కి. అప్రాక్సిమేట్లీ ప్రొఫైల్. ఇప్పుడు కూడా సేమ్ రిప్లికేషన్. ఇదంతా రాక్. అదే ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా 40 meterల బిట్కి మనం తయారు చేసింది. ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్. దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ హోల్ బిల్ చేసుకుంటూ దాన్ని చేసేటప్పుడు ఈ కొలాప్స్ అవ్వకుండా బెంటనర్స్ అనేది మొత్తం బిల్ చేసేస్తాం సార్. సో ఈ బెంటనర్స్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్. సో దట్ ఈ శాండ్ ఇలా మిక్స్ అయిపోయినవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బెంటనర్స్ అనేది వచ్చేలాగా చేస్తాం సార్. సో ఇది వాటర్ కంటే కూడా హైయర్ డెన్సిటీ లాగా వాల్ టు వాల్ మొత్తం అది వచ్చేటట్టు చూస్తారు. మీరు అడిగారు కదా సార్, ఇది ఒరిజినల్ ప్రొఫైల్. మన ఎగ్జిస్టింగ్ ఇదివరకు మనం తీసుకున్నప్పుడు లాంటి ప్రొఫైల్ ఇది సార్. ఈ బాటమ్ లైన్ కనిపిస్తుంది అది రాక్ ప్రొఫైల్ సార్. ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కూడా శాండ్. శాండ్ తర్వాత రాకే సార్ ఈ పోర్షన్ అంతా. ఈ రెడ్ కలర్లో ఉన్నది, బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1020 meters దగ్గర నుంచి ఈ 1620 వరకు కూడా ఇదంతా క్లే రీచ్ కింద చూస్తారు.
ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్. కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాట్ వేసేసింది సార్. ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని చోట్ల పైన పైన శాండ్ తర్వాత క్లే కింద వస్తుంది. కిందకి పెనిట్రేట్ అవుతుంది. సో అది సరిగ్గా పెనెక్ట్ కావట్లేదు. స్టోన్ వాటిలో క్లేలో ట్రీట్మెంట్ డిఫరెంట్ సార్. స్టోన్ కాలమ్స్ అని రాయి ఇప్పుడు హోల్ వేసేది రాడ్ ఫిల్టర్స్. సో ఇక్కడ ఏం చేయాలనేది అసలు కన్ఫ్యూషన్. లాస్ట్ 3 years డెసిషన్స్ నాట్ పెట్టింది. మన ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత మీరు అంత మటుకెళ్ళండి కింద కాంపాక్ట్ అయింది కాబట్టి దట్ షుడ్ నాట్ మెనీ ప్రాబ్లమ్ అన్నారు. ఆ కాంపాక్ట్ ఎంత మటుకు అయింది అసెస్ చేయడానికి ఓడోమీటర్ టెస్టింగ్స్ అని చేస్తున్నారు సార్. అది మంత్ ఎండింగ్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం విల్ టేక్ అప్ ద జాబ్స్. ఇది డ్యామ్ సెక్షన్ కొత్తగా కట్టబోయే డ్యామ్ మళ్ళా సైడ్ ఇదేమో పాత డయాఫ్రామ్ వాళ్ళు సార్. కొత్త డయాఫ్రామ్ వాళ్ళు పెడుతున్నాం సార్. ఈ రెండింటి మధ్య 6 మీటర్లు పెడుతున్నాం సార్. క్లే కోర్లోకి 2 ఉంటాయి సార్. ఐఐటి తిరుపతి ప్రొఫెసర్ సార్. డివాల్ డిజైన్ మిక్స్ వీళ్ళు కాంక్రీట్ మిక్స్ ఏదైతే డివాల్ వేస్తామో వాట్ ఈస్ యువర్ నేమ్? రాహుల్ సార్. రాహుల్ తయారు చేసి పివై తాలూకా యాక్సెప్టెన్స్ తీసుకొని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యాక్సెప్టెన్స్ తీసుకొని యా ఓకే రాహుల్. మనం 700 మీటర్ దగ్గర ఉన్నాం సార్. మొత్తం 1450లో 700 దగ్గర. 700 ఫస్ట్ వచ్చిన ట్రెంచ్ కట్ మా దాంతో ఇటువైపు వర్క్ మొదలు పెట్టాం. తర్వాత వాళ్ళది వస్తే రెండో సైడ్ మొదలు పెట్టాం సార్. ఆ జోన్ డిసైడ్ చేయాల్సి ఉంది సార్. దానికి ఇంకో ట్రెంచ్ కట్. సో 3 ట్రెంచ్ కట్టతో కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది. డిసెంబర్ ఇన్ ఆల్ ప్రాబిలిటీస్ వర్క్ విల్ బి కంప్లీట్. వాట్ మ్యాక్స్ ఓకే. ఇది అప్స్ట్రీమ్ అంతకు ముందు ఉన్నది కొత్తది. ఇదేమో ఎగ్జిస్టింగ్ రెడ్ లైన్. కొత్తగా అయిపోయేదేమో రెడ్దేమో ప్రపోజల్ సార్. ఇదేమో అంతకు ముందు ఇది సార్. మనము 6 meters గ్యాప్తో పార్క్ చేస్తాం.